శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివబలం ప్రేక్షకులకు స్వాగతం. జనవరి 1వ తేదీ సోమవారం నుండి జనవరి 7వ తేదీ ఆదివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ వారం వీరికి కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేనందున అధికమైన శ్రమ, మానసిక వ్యధ, ఆందోళన, తరచుగా దెబ్బలు తగలడం, విచారం, జలుబు మరియు హృదయ సంబంధిత బాధలు కలగడం, వృత్తి వ్యవహారములో వ్యాపారములో అనుకూలత లేకపోవడం వలన ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. ప్రయాణముల వలన ఇబ్బందులు కలగగలవు. ఆ యొక్క దృష్టి వలన అధికమైన శరీర బాధలు ఎక్కువగా కలగగలవు. మరియు గృహంలో కలహాలు, విద్యార్థులకు చదువుయందు ఆసక్తి లేకుండా ఉండటం, వివాహ విషయంలో ఆటంకాలు కలగగలడం, ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు. వస్త్ర వ్యాపారులకు అధికంగా వ్యాపార నష్టం కలగగలదు. భూతగాదా విషయంలో మిమ్ములను ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి అవకాశములు తక్కువగా ఉంటాయి. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం అధికమైన ఇబ్బందులు కలిగి ఉండటం వలన గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు కుజ చంద్రగ్రహముల యొక్క అభిషేక పూజాదులు జరిపించి 2 గుమ్మడికాయలు మరియు స్వయంపాక దానం చేయుట వలన మంచి ఫలితాలు ఈ వారం మీకు కలగగలవు. శుభం భూజ. ఈ వారం వృషభ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ వారం వీరికి శుక్రగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండుట వలన వాహన యోగం, గృహయోగం, మిత్రవృద్ధి, బంధువుల వలన లాభం, వివాహాది విషయాలు అనుకూలించుట, నూతన వస్త్రలాభం, సుఖమైన భోజనం, వృత్తి వ్యవహార వ్యాపారముల వలన అధికమైన ధనలాభం కలగగలదు. క్రీడలందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దాని వలన వృధాగా ధన నష్టము కలగగలదు. మరియు మీరు చేసేటువంటి పనిలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎటువంటి పనైనా సకాలంలో సాధించగలరు. ఈ వారంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఆప్తమిత్రుల కలయిక, ముఖ్యమైన వారితో పరిచయాలు ఏర్పడటం, ఇటువంటి శుభ ఫలితాలు మీకు ఎక్కువగా కలగగలవు. శుభ ప్రయాణములు చేస్తారు. దాంపత్య సుఖం, అభివృద్ధి కలిగి చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించగలరు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈ వారం అనుకూలంగా గ్రహచారం ఉంటుంది కాబట్టి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం మిథున రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ వారం వీరికి బుధ చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన బంధువర్గముతో గొడవలు, అపకీర్తి, అవమానం, మిత్రులతో వ్యతిరేకముగా ఉండుట, శత్రువృద్ధి, దృష్టి దోషాలు కలిగి ఉండుట వలన అన్ని పనులయందు ఆటంకాలు కలగగలవు. వృత్తి వ్యవహారాదుల యందు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతూ ఉండగలదు. సభల యందుగా, సంఘములో కానీ, బంధువుల యందు కానీ ఎక్కువగా అవమానములు కలగగలవు. వాహనముల వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వాహనముల మీద ఎక్కువగా ప్రయాణము చేయుట వలన ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలగగలవు. ఎక్కువగా ప్రయాణం వాహనముల మీద చేయకూడదు. ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండటం మంచిది. ఇంట్లో ఉన్న కానీ అపవాదులు మిమ్ములను వెతుక్కుంటూ వస్తాయి. భార్యతోటి కానీ, పిల్లలతోటి కానీ గొడవలు కలిగే గ్రహచార స్థితులు ఎక్కువగా ఉన్నాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, చిరు వ్యాపారులకు ఈ వారం అధికమైన ధన నష్టము కలిగి ఇబ్బందులు కలగగలవు. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం చంద్రునికి, బుధునికి అభిషేక పూజలు జరిపించి బియ్యము, పెసర్లు 2 బ్రాహ్మణులకు దానము చేసి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారము చేసుకొని వారి చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన ఈ వారములో కలిగేటువంటి చెడు ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం వీరికి చంద్రుడు మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన
గృహ సంబంధమైన విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగగలవు మరియు దాంపత్య విషయంలో కలహాలు ఏర్పడగలవు. భూ సంబంధమైన విషయములు ఎదుటివారి చేత ఆటంకాలు కలిగి ఆ యొక్క విషయంలో చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు విద్యార్థులకు చదువు యందు ఆసక్తి లేక అశ్రద్ధ కలిగి ఉంటారు. వివాహ విషయంలో ఆటంకాలు కలగగలవు. మీరు చేసేటువంటి వృత్తి, వ్యవహార, వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ధన నష్టం కలగగలదు. సంఘంలో బంధువులలో వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి మీకు శత్రువులుగా మారగలరు. కావున ఇటువంటి గ్రహచార స్థితి ఈ వారం ఉన్నందువలన దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని సోమవారం నుండి శుక్రవారం వరకు చంద్రుడు మరియు శుక్రుని యొక్క అభిషేక పూజలు జరిపించి బియ్యం, బొబ్బెర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం సింహరాశి ఫలితాలు. ఈ వారం వీరికి రవి మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన బుధుడి యొక్క ఫలితం చేత బంధువర్గం వలన ఆనందం, ధనలాభం, వ్యవహార అభివృద్ధి, వ్యాపార లాభములు, మిత్రుల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడం, శుభ ప్రయాణాలు చేయడం, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొనడం, ఎక్కువగా దైవిక పరమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన ధనం ఖర్చు కాగలదు మరియు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడగలదు. వివాహ సంబంధములు కుదరడం, ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో లాభాలు కలగగలవు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం వలన ఆ యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి ఉండగలవు. రవి యొక్క కారకత్వం చేత అధికార లాభం, ఉద్యోగ లాభం, మిత్ర అభివృద్ధి, ధనవృద్ధి, పితృమూలకముగా ధనలాభం, ఇటువంటి శుభ ఫలితాలు ఈ వారం ఎక్కువగా కలిగి ఉండగలదు. శుభ ఫలితాలు ఎక్కువగా ఉండటం వలన దృష్టి దోషం మీ మీద పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ప్రతిరోజు దుర్గాదేవికి అర్చన చేయిస్తూ ఉండటం వలన మరియు అర్చన కుంకుమను మీరు నుదుట ధరిస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు మీకు ఈ వారమంతా కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం కన్యా రాశి ఫలితాలు. ఈ వారం వీరికి బుధుడు మరియు చంద్రుడు గ్రహముల యొక్క కలయిక వలన వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. వ్యవహార విషయంలో మిమ్ములను అందరూ కూడా సంప్రదించగలరు. అనుకున్నటువంటి పని సకాలంలో జరిగి ఆ పనిలో మంచి ఫలితాలు పొందగలరు. గృహం విషయంలో ఇంట్లో నివసిస్తున్న వారు అందరూ కూడా ఆనందంగా ఉండగలరు. విద్యార్థులు చదువు యందు శ్రద్ధ కలిగి ఉంటారు. ఉద్యోగ లాభం. ఇదివరకే ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో అధికారుల వలన అనుకూలత కలిగి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు. బంధువులతో కలిసి సుఖమైన భోజనం, నూతన వస్త్రప్రాప్తి, వస్తుప్రాప్తి, ధనప్రాప్తి ఇత్యాది శుభ ఫలితాలు ఈ వారంలో ఎక్కువగా కలగగలవు. మరిన్ని శుభ ఫలితాలు మీరు ఈశ్వరారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఈ వారంలో ఎక్కువగా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం తులారాశి ఫలితాలు. ఈ వారం వీరికి గృహయోగం, మిత్రలాభం, ఆనందం, మిత్రులతో కలిసి ఉండటం, బంధువుల కలయిక, సుఖమైన భోజనం, శుభ ప్రయాణాలు చేయడం, వృత్తి, వ్యవహార, వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు. శుక్రుని యొక్క గ్రహస్థితి వలన వాహనయోగం, వస్త్ర వ్యాపారం వలన అధికమైన లాభాలు కలగగలవు. మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆ పనిలో విజయవంతం కాగలదు. గృహంలో అందరూ కూడా మానసికంగా ఆనందంగా ఈ వారం ఉండగలరు. శుభ ఫలితాలు ఎక్కువగా ఈ వారం ఉన్నాయి కాబట్టి అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన చేయాలి. మినుములు లేక శనగలు నైవేద్యం సమర్పించడం వలన మరిన్ని మంచి ఫలితాలు ఈ వారం మీకు కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఫలితాలు. ఈ వారం వీరికి దారాపుత్రాదులతో వైరం ఏర్పడుట, అనుకోకుండా ధనం ఖర్చు కావడం, విపరీతమైన చికాకులు, ఆలోచనలు, మానసిక వేద ఇత్యాది ఫలితాలు కలగగలవు. మరియు సోదర సోదరి విషయంలో కొద్దిగా మనస్పర్ధలు రాగలవు. మీరు చేస్తున్న పనిలో తోటివారి చేత శత్రుత్వం ఏర్పడగలదు. ఉద్యోగంలో నిలకడగా వినయంగా ఉండాలి. ఈ వారం అధికమైన
ఆవేశానికి లోనై ఎక్కువగా చెడు ఫలితాలను తెచ్చుకుంటారు. గ్రహచార రీత్యా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి కందులతో అర్చన చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు ఈ వారం మీకు కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం ధనుస్సు రాశి వారికి ఫలితాలు. ఈ వారం వీరికి గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనేక రకములైనటువంటి ధనలాభం, వృత్తి, ఉద్యోగ వ్యాపారములు అనుకూలత కలిగి ఆయా రంగంలో మంచి ఫలితాలు మీకు కలగగలవు. శుభ ప్రయాణాలు చేయడం, దైవిక సంబంధమైన కార్యక్రమాలు చేయడం, గురువు యొక్క గ్రహచార స్థితి వలన అన్ని విధాలా మీకు శుభ ఫలితాలు కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం మంచి ఫలితాలు ఎక్కువగా కలగగలవు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ, విదేశయానం చేసేవారికి కానీ ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. శుభం భూజాత్. ఈ వారం మకర రాశి ఫలితాలు. ఈ వారం వీరికి శని మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన చెడు ప్రయాణాలు ఎక్కువగా చేయడం, ధన నష్టం కలగడం, బంధు విరోధం, స్నేహితుల వలన విభేదాలు ఏర్పడగలవు. సంఘములో కానీ సభలయందే కానీ ఎక్కువగా అవమానాలు మీకు కలగగలవు. మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. వినయంగా ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇంట్లో ఉన్నా కానీ అపవాదులు వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తాయి. ఎక్కువగా చికాకులు, భార్యాభర్తల గొడవలు, పిల్లలతో విరోధం కలిగి ఉండేటువంటి గ్రహచార స్థితి ఉంటుంది. కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని శని మరియు చంద్రుడి యొక్క పూజలు జరిపించి నల్ల నువ్వులు, నలుపు రంగు వస్త్రం, నువ్వుల నూనె, బియ్యం ఈ వస్తువులు ఒక బ్రాహ్మణునికి ఇచ్చి స్వయంపాక దానము చేసి వారి చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఈ వారం మీకు కలగగలవు. శుభం భూయా. ఈ వారం కుంభరాశి ఫలితాలు. ఈ వారం వీరికి మానసికమైన ఇబ్బందులు కలగగలవు. బంధువుల వలన విరోధం ఏర్పడగలదు. కొద్దిగా ధన నష్టం కలగగలదు. ఆవేశానికి గురి కాకుండా ఉండాలి. గ్రహచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు కాబట్టి ఈ వారమంతా కూడా నిదానంగా కోపతాపాలు లేకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండటం వలన మంచి జరుగుతుంది. గ్రహచార రీత్యా దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని నల్లని వస్త్రములో నువ్వులు వేసి మూట కట్టి దానిని ఒత్తిలాగా చేసి నువ్వుల నూనెలో దానిని నానబెట్టి శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపల ఆ యొక్క మూటను ఇనుప బాండిలిలో పెట్టి వెలిగించడం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి ఈ వారమంతా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయా. ఈ వారం మీనరాశి ఫలితాలు. ఈ వారం వీరికి గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మనోవిచారం అధికంగా ఉంటుంది. అనుకోకుండా అనేక రకాలుగా ధనం ఖర్చు కాగలదు. అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు. కుటుంబంలో విరోధాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేస్తున్నటువంటి పనిలో ఎక్కువగా ఇబ్బందులు కలగగలవు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఇటువంటి గ్రహస్థితి ఈ వారం కలిగి ఉండుట వలన అధికమైనటువంటి కష్ట నష్టాలు ఎక్కువగా కలగగలవు. కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని గురుగ్రహానికి ప్రతిరోజు కుసుమ నూనెతో అభిషేకము చేసి నైవేద్యంగా శనగలు సమర్పించి పసుపు రంగు వస్త్రం గురుగ్రహానికి ధరింపజేసి ఒక బ్రాహ్మణునికి శనగలు, పసుపు రంగు వస్త్రం దానం చేసి భోజన సామగ్రి ఇవ్వడం వలన మంచి ఫలితాలు ఈ వారం మీకు కలగగలవు. శుభం భూయాత్.